ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించబోతున్న పథకం పిల్లలకు అల్పాహారంతో పాటుగా మధ్యాహ్న భోజనం. ఇది ప్రభుత్వ పాఠశాలల్లో 1వ తరగతి నుండి 12వ తరగతి వరకు దాదాపుగా విద్యార్థులందరికీ కూడా ఉదయం అల్పాహారం పెట్టి విద్యార్థులను స్కూళ్ళకు పంపాలి అనే ఒక నిర్ణయాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇందుకోసం పెద్ద ఎత్తున వారికి అల్పాహారం ఇచ్చేందుకు కూడా ముందుకొచ్చింది. సంయుక్తంగా హరే కృష్ణకు సంబంధించిన ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రభుత్వం స్పందించి ప్రభుత్వం ముందుకొచ్చి ఈ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం మంచిర్యాల జిల్లాలో పెద్ద ఎత్తున దాదాపుగా 40 నుంచి 45 వేల మంది విద్యార్థులకు అర్ధాకలితో ఉండకుండా ఉండేందుకు ఉదయం టిఫిన్స్ అందిస్తూనే కాలేజీకి వెళ్తున్న విద్యార్థులకు కూడా 5,000 మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజనాన్ని కూడా అందించేందుకు సిద్ధమైంది. ఇప్పుడు మీకు చూపిస్తున్న ప్రాంతం అంతా అదే సెంట్రలైజ్డ్ కిచెన్లో దాదాపుగా 40,000 మంది విద్యార్థులకు ఉదయం అల్పాహారాన్ని అందించేందుకు హరే కృష్ణ మూవ్మెంట్కు సంబంధించిన సంస్థ ముందుకు వచ్చింది. ప్రభుత్వంతో టైఅప్ అయి ఆ విధంగా ముందుకు వెళ్లేందుకు ప్రయత్నం చేస్తుంది. మనతో పాటుగా హరే కృష్ణ మూవ్మెంట్కు సంబంధించిన ఏజీఎం ఉన్నారు. ఏమేమి ఇక్కడ విద్యార్థులకు ఫుడ్స్ అందుబాటులో ఉండబోతున్నాయి, ప్రారంభం సిద్ధంగా ఉన్న ఇది సెంట్రలైజ్ కిచెన్కి సంబంధించిన వివరాలు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పూర్తిగా మీ మూమెంట్కి సంబంధించి హరే కృష్ణకు సంబంధించిన సంస్థ ద్వారా ప్రభుత్వంతో టైప్ అయి ఏ విధంగా విద్యార్థులకు అల్పాహారం అందించబోతున్నారు, ఏమేమి ఉండబోతున్నాయి, ఏ విధమైన ప్రాసెస్ ఉండబోతుంది, ఎట్లా ఉండబోతుంది, ఎంతమంది విద్యార్థులకు అల్పాహారం అందించబోతున్నారు? మేము 45,000 పీపుల్స్కి ఇక్కడి నుంచి ఫుడ్ వెళ్తుంది ఎర్లీ మార్నింగ్. సో బ్రేక్ఫాస్ట్లో మిల్లెట్ ఇడ్లీ ఉంటుంది, మిల్లెట్ ఉప్మా అండ్ దోశ, బోండా ఇవన్నీ మేము ఇక్కడి నుంచి సప్లై చేస్తాం. ఆల్మోస్ట్ 7 వెరైటీస్ ఉంటుంది మా దగ్గర నుంచి బ్రేక్ఫాస్ట్. అదే విధంగా లంచ్ కూడా మేము వాళ్ళకి ప్రొవైడ్ చేస్తాం కాలేజెస్కి. అంటే 40,000 మందికి ఎట్ ఏ టైం చేయాలి అంటే ప్రాసెస్ ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు మనం సెంట్రలైజ్డ్ ఈ కిచెన్ చూస్తున్నాం. ఒక టైంలో అంటే ఒక హాఫ్ అన్ అవర్లో, ఒక 1 అవర్లో ఎన్ని ఇడ్లీలను తయారు చేసే మిషన్స్ మీకు అందుబాటులో ఉన్నాయి? ఎట్లా? 1 అవర్లో మేము 5,000 ఇడ్లీస్ వస్తుంది, మాకు అవుట్పుట్ వస్తుంది. మాది 3 అవర్స్లో మేము అందరికీ 40,000 మీల్స్ మేము అందిస్తాం. అంటే ఎట్లా ప్రాసెస్ చెబుతున్నారు? ఇక్కడి నుంచి విద్యార్థులకు ఎట్లా అందిస్తారు? మా దగ్గర హాట్ ప్యాక్స్ ఉన్నాయి, దాంతోపాటు వెహికల్స్ కూడా ఉన్నాయి. వెహికల్స్లో మేము ప్రాపర్గా హైజీనిక్గా మేము వాళ్ళకి అందజేస్తాం. కాలేజెస్లో, స్కూల్స్లో అక్కడ పిల్లలకి టీచర్స్ వాళ్ళు సర్వ్ చేస్తారు ఫుడ్ అక్కడ. అంటే మొత్తం ఓవరాల్గా శాకాహారమే ఉండబోతుందా? మీకు ఓన్లీ ప్యూర్ వెజ్, వీ డోంట్ సర్వ్ ఎనీ శాకాహారం. ఓవరాల్గా అంటే విద్యార్థులకు మీరు మధ్యాహ్న భోజనం కూడా అందిస్తామని చెప్తున్నారు. మధ్యాహ్న భోజనం ఎంతమంది విద్యార్థులకు అందించబోతున్నారు? ఆ ప్రాసెస్లో ఉండదు. ఆ ప్రాసెస్ కూడా మేము ఇప్పటికీ 5,000 పీపుల్స్కి స్టార్ట్ చేస్తున్నాము లంచ్. దాంట్లో రైస్ ఉంటుంది, దాల్ ఉంటుంది, ఒక కర్రీ ఉంటుంది వాళ్ళకి. ఎప్పటి నుంచి ఈ ప్రాసెస్ ప్రారంభం కాబోతుంది? దీనికి సంబంధించి ఏమన్నా పర్టికులర్ డేట్ ఫిక్స్ చేశారా? ప్రభుత్వం ఏమన్నా చెప్పింది? 31st దిస్ మంత్ ఆగస్ట్ అనుకుంటున్నాం స్టార్ట్. ఇనాగ్రేషన్ ప్లాన్ చేశాము. సో ట్రయల్ రన్స్ మేము ఆల్రెడీ 28 నుంచి ట్రయల్ రన్ స్టార్ట్ చేస్తున్నాం. పిల్లలకి అట్లీస్ట్ 4,000 to 5,000 పీపుల్స్కి ట్రయల్ రన్ వెళ్ళి సో ఫుల్ ఫేజ్గా మేము సెప్టెంబర్ ఫస్ట్ వీక్లో స్టార్ట్ చేస్తాం. ఎంతమంది ఎంప్లాయీస్ అందుబాటులో ఉంటారు? అంటే ఇంత 40,000 మందికి ఒకేసారి ఫుడ్ అంటే టిఫిన్లు అందించాలి కాబట్టి ఎంతమంది మీకు అవైలబుల్గా ఉన్నారు? ఎంతమంది పనిచేస్తే అంత స్థాయిలో ఇన్ టైంలో ప్రాసెస్ అవ్వబోతుంది? ఆల్మోస్ట్ 150 మెంబర్స్ ఉన్నారు ఇక్కడ ఎంప్లాయీస్ మాకు వర్క్ చేసేది. మార్నింగ్ షిఫ్ట్ ఉంది, నైట్ షిఫ్ట్. ప్రభుత్వ సహకారం ఎట్లా ఉండబోతుంది? అంటే ప్రభుత్వానికి మీరు సపోర్ట్ చేస్తున్నారు కదా, వాళ్ళ నుండి సపోర్ట్ ఎట్లా ఉంది? సపోర్ట్ ప్రభుత్వంగా చాలా బాగుంది ఇక్కడ మాకు సహకారం. ఇది హరే కృష్ణ మూమెంట్కి సంబంధించిన సంస్థ ఏజీఎం చెప్తున్నది. చూడొచ్చు ఈ ప్రాసెస్లో దాదాపుగా ఒక పెళ్లికి ఏ విధమైన ఖర్చు ఉంటుందో అంతకు మించిన బడ్డెన్తోనే ఈ ప్రాసెస్ని చేయబోతున్నారు. ఒక్కొక్క మిషన్లో దాదాపుగా 40,000 మందికి సరిపడా టిఫిన్లు రావాలంటే దాదాపు గంట నుండి గంటన్నరలో పెద్ద ఎత్తున దానికి సంబంధించిన ప్రాసెస్ చేస్తామంటున్నారు. ఒక్కసారిగా ఆ ప్రాసెస్ యూనిట్లను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ప్రాసెస్ యూనిట్లో ఈ దాదాపుగా 10 నుంచి 15,000 ఇడ్లీలు ఒకే సమయంలో దాదాపుగా గంట సమయంలోనే వచ్చే అవకాశం ఉందని దీనికి సంబంధించి నిపుణులు చెప్తున్నది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ NIN మార్గదర్శకాలకు ఆధారంగా విద్యార్థులకు శారీరక మానసిక ఎదుగులకు అవసరమైన పోషకాల మెనూ ప్రకారమే ఇది ఉండబోతుంది. ప్రభుత్వం ఇప్పటికే ఒక మెనూను సిద్ధం చేసింది. సోమవారం ఇడ్లీ సాంబార్ అందించాలని, మంగళవారం పూరి ఆలు కుర్మా ఇవ్వాలంటూ ఒక ప్రాసెస్ చేసింది. బుధవారం దోశ చట్నీ, గురువారం ఉప్మా చట్నీ, శుక్రవారం మిల్లెట్
మిల్లెట్ ఇడ్లీలు సాంబారు, శనివారం బోండా చట్నీ ఇవ్వాలంటూ ప్రాసెస్ చేసింది. ఆ ప్రాసెస్లో భాగంగానే ఇక్కడ హరే కృష్ణ మూమెంట్కి సంబంధించిన ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఏదైతే గతంలో వ్యవసాయ మార్కెట్ ఉందో ఆ వ్యవసాయ మార్కెట్కి సంబంధించిన ఏరియాలో సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్ ఏర్పాటు చేశారు. ఈ సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్ ద్వారానే హరే కృష్ణ ఫౌండేషన్ సహకారంతో పూర్తిగా 40,000 మంది విద్యార్థులకు ప్రతిరోజు అల్పాహారం అందించబోతున్నారు. దాదాపుగా 700 పాఠశాలలకు ఇక్కడ నుంచి అల్పాహారం ఉండబోతుంది. దాదాపుగా 20 జూనియర్ కాలేజీలకు ఇక్కడ నుండి మధ్యాహ్న భోజనం అందుబాటులో ఉండబోతుంది. దాదాపుగా సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్ నుండి ఉదయం 9 గంటల లోపు అక్కడికి ఈ అల్పాహారం వెళ్ళబోతుంది. మధ్యాహ్నం 12-12:30 వరకు పూర్తి స్థాయిలో మధ్యాహ్న భోజనాన్ని కూడా ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పిల్లల ఆకలితో పాఠశాలకు వెళ్ళే పరిస్థితి ఉండకూడదన్న నిర్ణయంతోనే పోషకాహారంతో కూడిన అల్పాహారం అందించాలన్న నిర్ణయంతోనే ఆరోగ్యం, శారీరక భద్రత, ఎదుగుదలకు సంబంధించిన పూర్తి సహాయ సహకారాలు అందించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. మరికొద్ది రోజుల్లో ఈ సెంట్రలైజ్డ్ కిచెన్లో ప్రారంభమైన తర్వాత దాదాపు ఆగస్టు 31న ప్రభుత్వం లాంఛనంగా ఈ పథకం ప్రారంభించబోతుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పిల్లలకు దాదాపుగా 3 నుంచి 4 లక్షల మంది జూనియర్ కాలేజీలకు సంబంధించిన విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందుబాటులో ఉండబోతుంది. దాదాపుగా 1 కోటి పైగానే విద్యార్థులకు టిఫిన్ కూడా అందుబాటులో ఉండేందుకు ప్రభుత్వం అయితే చర్యలు చేపట్టింది. ఎవరు కూడా అర్ధాకలితో ఉండకూడదు. పిల్లలు భవిష్యత్తు బంగారమయం కావాలి. విద్యతో పాటుగా శారీరక ఎదుగుదలకు కావాల్సిన నాణ్యమైన భోజనం కూడా అందించాలన్న నిర్ణయంతో ప్రభుత్వ పాఠశాలల్లో ఈ ప్రతిష్టాత్మకమైన పథకాన్ని తీసుకొచ్చింది. ఈ ప్రతిష్టాత్మకమైన పథకం ద్వారా విద్యార్థులకు నాణ్యమైన అల్పాహారంతో పాటుగా మధ్యాహ్న భోజనం కూడా అందబోతుంది. సంబంధించి హరే కృష్ణ మూమెంట్కి సంబంధించిన సంస్థ ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా 40,000 మంది విద్యార్థులకు అల్పాహారం అందబోతుంది. ఇది ఆగస్టు 31న ప్రారంభం కాబోతున్న ప్రతిష్టాత్మక పథకంగా ప్రభుత్వం చెబుతోంది.